స్వర్ణ, ఇంత పొగరబోత్తనం మంచిది కాదు. మేమేమి లేనోళ్ళం కాదు చీర రవికలకి ఆశపడ్డానికి. కావాలంటే పట్టు చీరలే నీ మొహాన్ని ముష్టేస్తాం. ఏం కూసావే? నా ఇంటికొచ్చి నా మనవరాలకి ముష్టేస్తానంటావా? మరి అహంకారం ఏంటి? పెద్దదానివి నీకోసం ఆ అమ్మాయి మొక్కు మొక్కితే తప్పు పట్టడానికి కాస్త కాకపోతే కాస్తైనా ఉండాలి. మా అమ్మమ్మ నానేంతట వాళ్లే మీరు. ముందు పొండే అవతలకి. స్వర్ణ, దాన్ని కొడతావే? అదేం తప్పు చేసింది? వాళ్ళు ముష్టేస్తానంటే ఊరుకోవాలా? ఏయ్ దరిద్ర మొక్కల్లరా, కొండవతలకి. ఈ రాక్షస్ కోసమా నువ్వు మొక్కు మొక్కింది? వీళ్ళ కోసమా ప్రాయచిత్తాలు చేసింది? ఆగండి అమ్మా. లక్ష్మి, ఆ తాంబూలం ఎలా తీసుకురా. ముత్తైదువుగా పిలిచి అవమానాన్ని తాంబూలంగా ఇచ్చి పంపితే మట్టి కొట్టుకుని పోతారు. వాళ్ళకి తాంబూలం ఇవ్వమ్మా. మీ శాంతమే వాళ్ళని కాపాడుతుంది. మీ మంచితనమే రక్షిస్తుంది. వస్తామమ్మా. ముదిరింది మంగ, నీకు వ్యాధి బాగా ముదిరింది. మనుషులే కాదు, దేవతలన్నా లెక్కలేని తనం వచ్చిందంటే ఖచ్చితంగా నీకు వ్యాధి వశం తప్పింది. నిన్నిలా వదిలేయకూడదే, వదిలేయకూడదు. తల్లి పూజలు అయ్యాయి, పిల్ల పూజలు మొదలయ్యాయి. చూడు, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మొక్కులు మొక్కితే అస్సలు బాగుండదు. దాని మూర్ఖత్వాన్ని సమర్థించి మీరు అత్తయ్య గారి మీద చేయి చేసుకున్నారు. కానీ తాతయ్య గారు మీకు గౌరవం ఇచ్చి వెళ్ళిపోయారు. అది మంచికి పిచ్చికి ఉన్న తేడా. అంటే నాకు పిచ్చింటావా? అది నిర్ణయించాల్సింది మేం కాదు, వైద్యులు. చూసావా అమ్మమ్మ, నీకు పిచ్చి అంటుంది. నోర్మోయ్, తగ్గిస్తానే. మళ్ళీ మళ్ళీ అమ్మమ్మ అమ్మమ్మ అంటూ ఎగదోస్తే నీ అహంకారం, దుర్మార్గం అన్నీ తగ్గిస్తాం. సహనాన్ని అలసిగా తీసుకోకు, నీతిని తక్కువ అంచనా వేయకు. పదండి అత్తయ్య గారు. అమ్మమ్మ చూసావా? చూశాను. పద, లోపలికి వెళ్ళి చెప్దాం వాళ్ళ సంగతి. పద. అవునండి. అలాగే, త్వరగా రండి. ఏమైంది తాతయ్య? చెప్తాన్రా. అమ్మమ్మ, వేడెక్కిన బుర్ర కాస్త చల్లారటానికి, ముదనష్టపు పంచాయతీ మూడ్లోంచి ఇవతల పడ్డానికి, కాస్త రిలాక్స్డ్ గా ఫీల్ అవ్వడానికి
ఒక రౌండ్ పేకట్ ఆడదామా? ఏంటి పేకాడతారా? మీరిద్దరేనా? మొత్తం క్లబ్ మెంబర్స్ని పిలిచి మంగా క్లబ్ అని ఇంటి ముందు బోర్డు మారుస్తారా? రై సాకేత్ వద్దురా, ఆడినిరా. ఎంతసేపు ఆడతారో ఆడిని. అంటే రాత్రి బొవళ్ళు వాడతావనా? మీ ఇష్టమే, ఆడండి. అది నీకు ఆట నేర్పుతుంది. నువ్వు అది నేర్చుకుని కోట్లు సంపాదించి ప్యాకాట్లో కూడా మంగమ్మ గారిది లక్కీ హ్యాండ్ అనో స్పెక్యులేషన్ క్వీన్ అనో బిరుదులు సంపాదించు. కట్టు మారింది, బొట్టు మారింది, పద్ధతి మారింది. ఇక నీకు అడ్డు లేదు, హద్దు లేదు. ఏమే, తను తలకట్టు మారిస్తేనే బొచ్చు కుక్కలా అదేంది అన్నావు. ఇప్పుడు అదే కరెక్టు, అప్డేటు, మోడర్న్ అని సమర్థించేలా ఉన్నావు నువ్వు. తనని ఈ డ్రెస్ ఏమిటి అసహ్యంగా అన్నావు. ఇప్పుడు అంతకన్నా షోకులు నువ్వు పోతున్నావు. తాగొస్తే ఇంటావంటా ఉందా అని నీ మనవణ్ణి అన్నావు. సిగ్గు శరం లేదా అని నీ మనవరాలను అన్నావు. ఇప్పుడు నువ్వు ప్యాకాడు, ఆవిడ గారు పెగ్గేస్తుంది. మమ్మల్ని సర్వర్లుగా సప్లై చేయమన్నా చేస్తాము. ఈ దండకాలు ఎప్పుడు ఉండేవే కానీ పదమ్మమ్మ ఒక ఆట వేద్దాం. పద. తప్పుకోండి. తప్పకుండా. ఇప్పుడే వస్తానమ్మమ్మ. త్వరగా. తప్పుకో. రేయ్, దుష్టులకు దూరముగా ఉండవలను. రా, రా, రా. అమ్మమ్మ, రమ్మి వెరీ సింపుల్. 3 ముక్కలైతే ఇంకా సింపుల్ గా డబ్బు వదిలించుకోవచ్చు. అది నేర్పవే. రేయ్, అంతకన్నా తేలికైంది ఉందిరా. అందరు బాహార్, లోనా బయట. నిమిషాల్లో స్థితుల్ని తారుమారు చేస్తుంది. ఈ సకల చరాచర సృష్టి అంతా ఈ పేకలో నిక్షిప్తం అయ్యింది. ఓహో, ఎన్ని తెలిసే నీకు? ఇంకా తెలుసమ్మమ్మా, పేకలో 2 రంగులు. ఇదిగో నలుపు, ఎరుపు. ఎరుపేమో పగలు, నలుపేమో రాత్రి. సంవత్సరానికి 52 వారాలు, ముక్కలు కూడా 52. ఇంకా ఏం తెలుసు నీకు? సంవత్సరానికి 365 రోజులు కదా. పేకలో ఉన్న అన్ని అంకెలు కూడితే 365. ఇదిగో ఏ అంటే ఆసు 1, దేవుడు ఒక్కడే. మరి 10 ఏమిటి? దశావతారాలు. ఆహాహా, సూపర్, ఎక్సలెంట్. J for Jesus, Q Quran, K Krishna. సకల మతాల సమ్మేళనం, సకల ధర్మాల పారాయణం ఈ పేక పురాణం అని చెప్పారు. ఇది ఫాలో అయ్యి ఇది ప్యాకెట్ పారాయణం చేస్తూ నలుగురికి బోధిస్తుందేమో. పేకట రాయిళ్ళు ఈ స్పీచ్ విని ఇన్స్పైర్ అవుతారేమో. అతి తెలివి చూపించకు సీత. నేనేం మిమ్మల్ని అనలేదు అమ్మమ్మ గారు. ఆ సినిమా సీన్ని దాని ఆలోచనని చెప్పాను అంతే. అమ్మమ్మ వదిలే. బంగారం లాంటి అత్తయ్య గారికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నావో నీకేమైనా తెలుస్తుందా? అమ్మమ్మ ఇలా 13 ముక్కలు పంచాక మిగిలిన ముక్కుంటుందే,
ఒక ముక్క కట్ చేస్తారు. ఓహో, దాన్ని జోకర్ అంటారు. అవును, కట్ చేసి పక్కన పెడితే అది జోకర్. ఎలా అయినా వాడుకోవచ్చు. నానమ్మా, ఇప్పుడు నీది అదే పొజిషన్. రఘురామ్, ఆవేశపడకండి అమ్మమ్మగారు. కాస్త మీ అంతరాత్మని మీరే ప్రశ్నించుకోండి. మీ మార్పును మీరే గమనించుకోండి. మీ హుందాతనాన్ని మీరే గుర్తు చేసుకోండి. అసలు మీరు ఎవరో, ఏంటో, ఎలా ఉండేవారో, గతాన్ని, వర్తమానాన్ని ఒక్కొక్కటిగా జ్ఞప్తికి తెచ్చుకోండి. సీత, చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్టు ఎందుకమ్మా దానికి చూతావు? దాని చిన్న మెదడు స్థితి తప్పింది, దాని తీరు మారింది. అదే ఆలోచించే స్థితిలో ఉంటే దాన్ని ఈ పరిస్థితిలో చూడాల్సిన పరిస్థితి మనకెందుకు వచ్చేది? ఏ రోగం ఎలా కుదర్చాలో వైద్యుడికి మాత్రమే తెలుస్తుంది. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్, రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. మంగమ్మ గారు ఎక్కడండి? మానసిక వైద్యులు అని మిమ్మల్ని పిలిస్తే మతి తప్పిన వాళ్ళలాగా మీరు ప్రవర్తిస్తే ఎట్లా? ఏంటండి మీరు అనేది? లేకపోతే ఏమిటండి? క్వీన్ ఎలిజబెత్ లాగా పిఠాపురం కీర్తి పతాకం అక్కడ దర్జాగా కూర్చునుంటే మంగమ్మ ఎక్కడ అని మమ్మల్ని అడుగుతారు ఏమిటండి? నమస్కారం అమ్మా. హలో. హాయ్ డాక్టర్, వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? మతి స్థిమితం స్థిమితంగా లేదని చూపిద్దామని పిలిపించా. మీకా? అయితే చూపించుకోండి. చూడు చూడు, బాగా పరీక్షించి పవర్ఫుల్ మందులు రాయి. నోరు బాగా లేస్తుంది, మెదడు ముద్దుబారిపోయినట్టుంది, అరుపులు పైకి రాకుండా మంచి మందులు రాసివ్వు. వారు పరీక్షించాల్సింది నా మతిని కాదు, నీ మతిని, నీ మెదడుని. నీ పిచ్చి చేష్టలు పెచ్చుమీరుతున్నాయి కాబట్టే సైక్రియాటిస్ట్ని పిలిపించాను. కావాలంటే ఈఎన్టీని కూడా పిలిపిస్తాను. అంటే అంటే ఏమిటి? నాకు పిచ్చని కన్ఫర్మ్ అయ్యారా? కన్ఫర్మ్ కాక ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది? నీ వేషమే చెబుతుంది నీకు పిచ్చని. ఆమెంత చక్కగా మాట్లాడుతున్నారు. పెద్ద పిచ్చే ఉండదండి. మీరు భయపడినంతగా ముదురు ఉండదు. ఒకటి రెండు షాక్ ట్రీట్మెంట్లు ఇస్తే సెట్ అయిపోతారు. ఓయ్ ఇట్రా. ఏంటమ్మా? ఎవరికి రా షాకు? ఏమిట్రా సెట్ అయ్యేది? నువ్వు వెళ్ళాల్సి వస్తుందిరా బోన్ సెట్టింగ్కి. పోరా, పో ముందు అవతలకి. లేకపోతే నీ బుర్ర రాంకీర్తన పడుతుందిరా. వైద్యం అనేసి కాగితాలు ఎరుకు తినేవాళ్ళ మారుతావు.
నువ్వు మరో సైక్రటిస్ట్ దగ్గర చూపించుకోవాల్సి వస్తుంది. వా వాతలకి. ఇదిగో డాక్టర్, పిచ్చి లేదని కన్ఫర్మ్ అయిందిగా, తిన్నగానే మాట్లాడిందిగా, ఇంకా కన్ఫ్యూజనా? పిచ్చి వాళ్ళని మీకు పిచ్చి అంటే ఇలాగే ఆవేశపడతారు. అబ్బా, అమ్మా. రండి. ఏం కూసావురా? ఎవరికి రా పిచ్చి? నాకేనమ్మా. వెరీ గుడ్. నిన్నెవరు పిలిచారు? ఆయన పిలిచారు. ఓ, ఎవరికి పిచ్చుంది? ఆయనకి పిచ్చుంది. అది కరెక్ట్. పిచ్చే పిచ్చే. ఆ, పిచ్చి కాదమ్మా, ఆ పిచ్చేనమ్మా. ఆ, లేదమ్మా, పిచ్చి లేదమ్మా. మరి నువ్వు? పిచ్చి డాక్టర్నమ్మా. ఎలా తెలుసు? నేను హాస్పిటల్లో ఉంటాను కదమ్మా. మరి నిన్నెవరు పిలిచారు? ఆ పిచ్చి ఆయన. వెళ్ళు పోయిక. రండి మీరు కూడా. అమ్మమ్మ, ఆవేశపడకు. నువ్వు ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఏమయ్యా జగన్నాథం, ఇన్నాళ్ళు కాపురం చేశావు, నాకు పిచ్చిని పిచ్చి డాక్టర్ని పిలుస్తావా? పిచ్చి ఎక్కినప్పుడు పిచ్చి డాక్టర్ని పిలవక పశువుల డాక్టర్ని పిలుస్తారా? ఆ? ఇదిగో. ఏంటి ఇదిగో అదిగో అని పెద్ద గుడ్డు రూతున్నావు. ఇలాగే చెయ్యి, మొత్తం వైద్య బృందాన్నే పిలిపించి వ్యాన్లో ఎక్కించి పంపిస్తా. పిలు, ఏది పిలు చూస్తాను, పిలు చూస్తాను. నువ్వు ఇలాగే చెయ్యి చెబుతాను. అమ్మమ్మ, నువ్వు ఊరుకో, వద్దాగు. నీ మూడు పాడు చేసుకోకు. వీళ్ళంతా కూడబలుక్కొని ఒకరి తర్వాత ఒకరు పిచ్చి పిచ్చి అంటూ నిజంగానే పిచ్చెక్కించాలని చూస్తున్నట్టున్నారమ్మమ్మ. వాళ్ళ మాటల్ని చేతల్ని పట్టించుకోద్దామమ్మా. పద వెళ్దాం. ఇదిగో. ఏంటి ఇదిగో అదిగో అని పెద్ద గుడ్డు రూతున్నావు. ఇలాగే చెయ్యి, మొత్తం వైద్య బృందాన్నే పిలిపించి వ్యాన్లో ఎక్కించి పంపిస్తా. పిలు, ఏది పిలు చూస్తాను, పిలు చూస్తాను. నువ్వు ఇలాగే చెయ్యి చెబుతాను. అమ్మమ్మ, నువ్వు ఊరుకో, వద్దాగు. నీ మూడు పాడు చేసుకోకు. వీళ్ళంతా కూడబలుక్కొని ఒకరి తర్వాత ఒకరు పిచ్చి పిచ్చి అంటూ నిజంగానే పిచ్చెక్కించాలని చూస్తున్నట్టున్నారమ్మమ్మ. వాళ్ళ మాటల్ని చేతల్ని పట్టించుకోద్దామమ్మా. పద వెళ్దాం. తీసుకెళ్ళవే. ఇక్కడుంటే ఎప్పుడైనా ఏ క్షణానైనా తన మార్పు మీద తనకి ధ్యాస రావచ్చు. ఆలోచనలో పడొచ్చు, ఆలోచించినా ఆలోచించొచ్చు. సీత, ఏ పోవే. నీ అదిరింపులకు బెదిరింపులకు భయపడే రోజులు ఎప్పుడో పోయాయి. చిక్కిన పద్మవ్యూహం నుంచి సేఫ్గా బయటపడేయడమే. మీ నాటకాలు తిప్పికొట్టి విషాన్ని కక్కించడమే. ఏమిటే, ఎవరి విషయం నువ్వు కక్కించేది? మీకు ఎవరైతే ఎక్కించారో వాళ్ళ విషాన్ని కక్కిస్తాను. మీ విషాన్ని దించేస్తాను. సీత, వద్దమ్మగారు, వద్దు. వెళ్ళండి. మీకు మానసిక ప్రశాంతత చాలా అవసరం. తీసుకెళ్ళు. ఓ తెచ్చారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఏమిటి స్వర్ణది? మీకు చెప్పడం మర్చిపోయాను అమ్మమ్మ గారు. ఇది వాషింగ్ మెషిన్. ఓ, మీరు ఇప్పుడు డిజైనర్ శారీస్, వర్క్ శారీస్, కాస్ట్లీ శారీస్ కడుతున్నారు కదా. మరి కాస్ట్లీ శారీస్ అందులో ఉతికితే పాడైపోతాయేమో. ఈ వాషింగ్ మెషిన్ జర్మనీ టెక్నాలజీతో తయారు చేసింది. కాస్ట్లీ చీరలు కూడా ఇందులో వేసి ఉతకచ్చు. ఓ, ఏమి పాడవవు. వెరీ నైస్. అత్తయ్య గారు, మన ఇంట్లో ఆల్రెడీ 2 వాషింగ్ మిషన్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇది ఎందుకు? ఇంట్లో ఉన్నవి మామూలు వాషింగ్ మెషిన్లు. ఇది బాష్ కంపెనీ వారి జర్మన్ టెక్నాలజీ వాషింగ్ మెషిన్. శభాష్ స్వర్ణ,
నువ్వు నా గురించే కాకుండా నా కాస్ట్లీ శారీస్ గురించి కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నావు. అత్తయ్య గారు, స్వర్ణ గురించి మీకు తెలుసు కూడా ఎందుకలా చేస్తున్నారు? స్వర్ణ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. నువ్వు సైలెంట్ గా వచ్చిన దారినే వెళ్ళు. ఇది ఎంత బాగుంది కదా?